ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రతినిత్యం కూడా అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతున్నారు. దాన్ని బట్టి మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాము. మీరు కూడా ఈ వాక్యాన్ని మీకు వీలైనంత మందికి షేర్ చేయాల్సిందిగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. వాక్య భాగాన్ని చూద్దాము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 31వ వచనము. ప్రొవర్బ్స్ చాప్టర్ 23 verse 31. ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడుగను, గిన్నెలో తలతల్లాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండుటగను, దాని వైపు చూడకము. Do not look at the wine when it is red, when it is sparks in the cup and goes down smoothly. దేవుడు ఒక మంచి విషయాన్ని మనకి జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని అట్రాక్షన్స్ వస్తాయట, కొన్ని మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. దేనికి అట్రాక్ట్ చేస్తాయండి అంటే మనల్ని పాడు చేయడానికి. ఒక బాధ నీ వైపు వచ్చిందంటే నువ్వు బాధ వైపు చూడొద్దు. ఒక కష్టం నీ వైపుకి వచ్చిందంటే నువ్వు కష్టం వైపు చూడొద్దు. ఒక అనారోగ్యం నీ దగ్గరకు వస్తూ ఉందంటే దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. నువ్వు దాని వైపు చూస్తే అది నీకు సమస్యగా మారుతుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అది నీకు ప్రమాదకరంగా మారే పరిస్థితులు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ భక్తుడు అన్నాడు, ద్రాక్షరసం వైపు చూసి అది త్రాగాలని నువ్వు అనుకుంటే అది సర్పం వల్ల కాటేస్తుంది, నీ పరిస్థితులు మార్చేస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేకమైన కుటుంబాలు మద్యానికి బానిసలు ఏమైపోయారండి ఈ రోజున? తమ ఆస్తులను అంతస్తులను అన్నిటినీ కూడా అమ్మేసుకున్నారు కదా. జీరోగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నీవు దేవుడు చూడొద్దన్న వాడి వైపు చూడొద్దు, సమస్య వైపు చూడొద్దు, ఇబ్బంది వైపు చూడొద్దు, కష్టం వైపు చూడొద్దు. నిన్నేదైతే సమస్యల్లోకి నెట్టివేయడానికి అట్రాక్ట్ చేస్తూ ఉందో ఆ అట్రాక్షన్ వైపు ఈరోజు నువ్వు చూడొద్దు. దేవుని వైపు చూడు. నీ యొక్క సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూడు. కొన్ని పువ్వులు ఉంటాయట అడవిలో, అవి మంచి సువాసనను వెదజల్లుతాయట. అబ్బా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందట. సో ఆ సువాసనకి అట్రాక్ట్ అయ్యి కొన్ని రకాలైన జంతువులు దాని దగ్గర రాగానే అది వెంటనే తినేస్తుందట. ఆ యొక్క ఫ్లూయిడ్లో కరిగించేసి చంపేస్తుందట. అది మనం కూడా చాలాసార్లు చూసాము, అది యూట్యూబ్లో కానీ దాంట్లో కానీ. సో అలాగనే మనల్ని కొన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మనల్ని హెచ్చించడానికి కాదు, మనకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి కాదు, మనకి మంచి బ్రతుకునివ్వడానికి కాదు. అవి మనల్ని కృంగదీయడానికి, మనల్ని బాధ పెట్టడానికి, మనల్ని ఆత్మహత్య వైపు ప్రేరేపించడానికే మనల్ని ఏం చేస్తాయి? అట్రాక్ట్ చేస్తాయి. ప్రభు యేసుక్రీస్తు వారు పేతురుని నీళ్ళలో నడువు నాయనా అంటే ఎంతసేపు యేసే వైపు చూశాడో అంతసేపు కూడా పేతురు మంచిగా నడవగలిగాడు కదండి. కానీ ఎప్పుడైతే తనని ఏదో అట్రాక్ట్ చేసింది, ఒక గాలి తనని అట్రాక్ట్ చేస్తే అటువైపు చూశాడు, ఏమైపోయాడండి? మునిగిపోవడం ప్రారంభించాడట. ఈరోజు నువ్వు కూడా మునిగిపోవాలని దేవుడు అనుకోవట్లే. నువ్వు కూడా అలా సమస్యల్లో మునిగిపోవాలని దేవుడు అనుకోవట్లే. అందుకే వాటి వైపు మీరు చూడొద్దు. నిన్ను ఎవరు ఎంత కష్టపెడుతున్నా, ఎంత ఇబ్బందులు పెడుతున్నా, ఎంత నీ యొక్క అటెన్షన్ వరకు గ్రాప్ చేయాలని చూస్తున్నా, నిన్ను ఏ విధంగా అయినా కానీ నీకున్న ఆ యొక్క గోల్ నుంచి తప్పించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నా, నువ్వు చూడొద్దు. నువ్వు స్ట్రైట్గానే చూడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు ఎప్పుడైతే అటు చూడడం ప్రారంభిస్తావో నీ గోల్ని నువ్వు కోల్పోతావు. వెళ్ళాలనుకున్న మార్గం తప్పిపోతుందేమో. నిన్ను ఏదో ఒక విధంగా అపవాది శత్రువు ఏం చేస్తూ ఉంటాడు? పడవేయడానికి ప్రయత్నిస్తుంటాడు. నువ్వు ఎదగడం వాడికి అసలు ఇష్టం లేదు. కాబట్టి నీ గోల్ వైపు చూడు, నీ ఆరోగ్యం వైపు, నీ యొక్క సంపద వైపు, నీ యొక్క ఆర్థిక కష్టం వైపు నువ్వు చూడు. నిన్ను దేవుడే ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. నువ్వు అటువైపు చూస్తే బలహీనపడతావు, కృంగిపోతావు, సమస్యల్లోకి వెళ్ళిపోతావు. కానీ దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా లేచి నిలబడగలుగుతావు. నువ్వు అనుకున్న డెస్టినేషన్, నువ్వు అనుకున్న ఆ ప్రాంతానికి ఖచ్చితంగా చేరుతీరుతావు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, వాటి వైపు, ఏటి వైపు?
ఏవైతే నిన్ను అట్రాక్ట్ చేస్తా ఉన్నాయో, నీ గోల్ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నాయో అటువైపు నువ్వు అసలు చూడొద్దు. కాబట్టి దేవుని వైపు చూస్తూ నీ యొక్క ఈ లోకపు ప్రయాణాన్ని కొనసాగించు. మాటలు దీవించినాక మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థిస్తాము. అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. మీరు కూడా దేవుని యొక్క రాజ్య స్వార్థలో పాలువేస్తున్నావండి. మే గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడై ఉండి నిత్యము వేవేల దూతల చేత గాన ప్రతిగానములు అందుకుంటున్న తండ్రి, మీకు స్తోత్రాలు. అవునయ్యా, మరి నా తండ్రి రాత్రంతా మీ యొక్క కాపుదలలో భద్రపరిచారు అయా, క్షేమాన్ని మాకు అనుగ్రహించారు అయా. మంచిగా తండ్రి సేద తీరి ఉదయాన్నే ప్రభా అయా మీ యొక్క కృప చేత మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకొని మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో, కృంగిపోతున్న పరిస్థితుల్లో, నలిగిపోతున్న స్థితిలో ఉండి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి, సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్నారు ప్రభా. అడుగుచుండగా అయా మా మనవులను మీరు ఆలకించండి నా ప్రభా. అయా ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ సమస్యతో నలిగిపోతున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. అవునయ్యా, కష్టకాలములో మీకు మొర్రపెట్టగా ఆ కష్ట దినములను పోగొట్టి ప్రభా నెమ్మదిని కలగజేసే దేవుడవు తండ్రి. అవును తండ్రి, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. అయా మరణ పడకపై ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. అయా వారిని మీరు లేవనెత్తండి నా ప్రభా. స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు ప్రభా. అవును ప్రభా, బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి ప్రభా వారిని లేవనెత్తండి. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎండిపోయినటువంటి అయా స్థితిని కూడా మార్చగలిగిన దేవుడవుతండి. ఫలభరితమైనటువంటి జీవితాన్ని దయచేవాడవు ప్రభా. నీ వైపు చూస్తుండగా అద్భుతాన్ని జరిగించండి అయ్యా. ఈ రోజున పని పాటల్లో మీరు తోడుగా ఉండండి. ఏ పనైతే వారు చేస్తున్నారో ప్రభా, నూతనంగా ప్రారంభిస్తున్నారో నా తండ్రి, ఆ వ్యాపారం విషయంలో ప్రభా మీరు సహాయము చేయండి తండ్రి. అయా మరి తండ్రి ఎటువంటి నష్టాలు రాకుండా ఉండడానికి సహాయము దయచేయండి ప్రభా. అయా అదే విధంగా నా ప్రభా చేతి పనులను దీవించండి అయా, ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా. మరి తండ్రి రిపోర్ట్స్ నిమిత్తం వెళ్ళే బిడ్డలు ఉన్నారు ప్రభా, అన్ని కూడా నార్మల్ రిపోర్ట్ ని వారికి అనుగ్రహించండి అయా. మరి తండ్రి మాంత్రిక శక్తులతో, చాతబడి శక్తులతో పీడించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి నా ప్రభా. అయా మీరు వారి పక్షంగా ఉండండి తండ్రి. ఆ యొక్క తండ్రి మీ నామములో ఆ యొక్క తండ్రి ప్రతి అపవాది క్రియను లయపరచమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి కన్నీటితో ఉన్నారో నా ప్రభా, చెప్పుకోలేనటువంటి సమస్యతో ఉన్నారు నాయన, ప్రతి బిడ్డను చూస్తున్న దేవుడు వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి. వారి అవమానాలను కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలకు కావలసిన బలాన్ని, శక్తిని దయచేయండి నా ప్రభ. తింటున్న ఆహారంలో బలమును సమృద్ధిగా దయచేయండి నా ప్రభ. అయ్యా మరి తండ్రి నార్మల్ డెలివరీని బిడ్డలకు దయచేయండి అయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలకు ఎటువంటి అనారోగ్యము లేకుండా ప్రభా నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యము చేత ఆ ఎముకలను మీరు బలపరచండి, దృఢపరచండి అయ్యా. మరి తండ్రి వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి సహాయము చేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున అయ్యా మరి తండ్రి చెప్పుకోలేని సమస్యతో అయ్యా వేదన చెందుతున్నారో వారి వేదన అంతటిని కొట్టివేయండి. దేశాన్ని అధికారులు దీవించండి. దైవజనులందరికీ తోడుగా ఉండండి. అనాథలను ఆదుకొనండి. అభాగ్యులను ఆదరించండి, బలపరచండి అయ్యా. దిక్కులేని వారికి మీరే దిక్కై ఉండండి ప్రభా. అయ్యా నా తండ్రి నీ వైపు చూచి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపక పోవునంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రభా మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ధైర్యపరుస్తూ బలపరుస్తూ రమ్మని వేడుకుంటూ నా తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని నా తండ్రి అయా గొప్ప కార్యము బిడ్డల పట్ల జరిగించండి. ఈ యొక్క దినములో మేలులతో ప్రతి బిడ్డ హృదయాన్ని తృప్తిపరచమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.